హలో అండి. ఇప్పుడు నేను చిరంజీవి క్యూటీస్ కేర్ హాస్పిటల్లో శిల్పతోటి ఉన్నాను. మీకు తెలుసు, కరెక్ట్ ఏజ్ చెప్పను, కానీ 60 లోపల 55 అటు ఇటు ఉన్నాను. సో మధ్యలో కూడా కేర్ తీసుకోకుండా మా ఆయన పోయిన తెలుసు, మీకు తెలుసు, హీరో శ్రీహరి గారు. ఆయన పోయిన తర్వాత నాకు అసలు నా మీద, నా స్కిన్ మీద కానీ, నా అందకుండా మీరు చెప్పాలి, నాకు అసలు ఇంట్రెస్ట్ లేకుండా పోయింది. అంటే శిల్ప, సంజీవ్ వచ్చి మాకు ఫ్యామిలీ ఫ్రెండ్స్, అందుకని ఇది ఇవ్వలేదు. వన్ షీ కేమ్ హోమ్ అండ్ ఏదో కూర్చొని మాట్లాడుతున్నాము, టీ ఏదో తాగుతున్నాము. వచ్చి శాంతి గారు, మీ ఫేస్ ఎందుకు ఇట్లా అయింది, ఫేస్ అంతా ష్రింక్ అయిపోయింది అంటే, నేను కేర్ తీసుకోవట్లేదు శిల్ప అన్నాను. అరే భలేవారండి, మీరు సినిమాలో చేస్తున్నారు, మళ్ళీ కంబ్యాక్ అవుతున్నారు, మీరు కంపల్సరీ చేసుకోవాలంటే నేను కూడా ఏదో వచ్చాను. అంటే తను ఫీల్ అవుతారేమో అనుకుని వచ్చాను. బట్ 4 సిట్టింగ్స్కి వచ్చాను. ఫర్ స్కిన్కి వచ్చి ముడతలు, అండ్ తర్వాత బ్లాక్ ఇది, తర్వాత ఇట్లా చాలా ఉండింది ఫేస్లో. తర్వాత ఇక్కడంతా కూడా నా హ్యాండ్స్ అన్నీ ఇది చూస్తుంటే ఫుల్ బ్లాక్ ఉండేది, అక్కడక్కడ మచ్చలు. నేను తను చెప్పిన తర్వాత గమనించాను, అవును కదా, నేను కూడా ముసలిదాన్ని అయిపోయానేమో అనుకున్నాను. అనుకొని శిల్ప చెప్పింది, మీరు కంపల్సరీ రావాలి అని చెప్తే బాబుకు, నా పెద్ద బాబుకి అడిగాను, శశాంక్కి, మెహామ్స్కి, చిన్న బాబుకి అడిగాను. వాళ్ళు కూడా అమ్మ వెళ్ళిరమ్మ అన్నారు. ఫస్ట్ దీంట్లో తను వచ్చి మెయిన్ వచ్చి నాకు ఫోకస్ చేసేది వచ్చి ఫుల్ ఫేస్ మొత్తం, అది ఏమంటారు, మంగు అంటారా, అది ఫుల్ అక్కడక్కడ. నాకే ఒకరోజు చూసినప్పుడు, తర్వాత కూడా తను పోయిన తర్వాత వాష్రూమ్కి వెళ్ళి చూశాను, పెద్ద మిర్రర్లో చూసి నిజంగా అట్లా అనిపించింది. ఆహా, ఇంత అసహ్యంగా చంటలు గలీజ్ అయిపోయాను అనుకున్నాను. సరే నేనే వచ్చి ఫస్ట్ సిట్టింగ్లో నాకు రిజల్ట్ తెలిసింది. తర్వాత వచ్చి ఒక 2-3 సిట్టింగ్స్కి అప్పటికే నాకు మంచిగా ఇదైంది. తర్వాత స్కిన్ పీల్ ఒకటి చేశారు, అప్పుడు బ్రైట్ అయింది. తర్వాత ఇది చూసి చెప్పారు, శాంతి గారు ఇది చేతికి ఇది చేసుకుంటాను, మళ్ళీ హ్యాండ్స్కి చేసుకున్నాను, తర్వాత ఇక్కడంతా చేసుకున్నాను. ఆల్మోస్ట్ నేను ఒక 10 years తగ్గినట్టే నాకు మీరు కూడా చూడండి, ఇంటర్వ్యూస్ చూడండి, ఇప్పుడు చూడండి. ఇది చేసిన తర్వాత నేను ఇంటర్వ్యూ ఏమి ఇవ్వలేదు. అప్పటికి ఇప్పుడు నాకు ఒక 10 years బ్యాక్ వెళ్ళినట్టు ఒక ఫీలింగ్. దానికి శిల్పకి నేను థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే ఫోర్స్ చేసి తీసుకుని వచ్చారు నన్ను. అండ్ అట్ ది సేమ్ టైం వచ్చి నా పిల్లలు కూడా, బావ ఉన్నటప్పుడు బావ కూడా వచ్చి సంజీవి ట్రీట్మెంట్ చేసేవారు. బావ పోయిన తర్వాత ఇప్పుడు నా పిల్లలు ఇద్దరికి, పెద్దవాడికి చిన్నవాడికి ఇద్దరికి ఏదైనా ఉంటే సంజీవ్ అంకుల్ దగ్గర వెళ్తాము. వాళ్ళ అంకుల్ అనే పిలుస్తారు. వాళ్ళు చూసినప్పుడు నా పిల్లలు అందరూ చిన్న వాళ్ళు, ఇప్పుడు సంజీవ్ కంటే హైట్ అయిపోయారు. ఇప్పటికీ వాళ్ళకి పెద్దగా అయితే కూడా ఏదైనా ఉంటే కూడా సంజీవ్ మామనే. నాకైతే ఇప్పుడు నా స్కిన్ కేర్ కాబట్టి నాకు శిల్పనే. మీరు ధైర్యంగా రావచ్చు ఇక్కడ, ఎందుకంటే సైడ్ ఎఫెక్ట్స్ మనకు ముందే ఫుల్ మన ఇది అన్నీ తీసేసుకుంటారు కదా, మన హిస్టరీ మొత్తం, మన స్కిన్ గురించి, మనకి ఏది అలర్జీస్ ఉందో, ఏ మందులు పడదు, అవన్నీ కరెక్ట్గా తీసుకుని దానికి తగినట్టే ట్రీట్మెంట్ ఇస్తారు. అట్లాగే వచ్చి మీరు ఎక్కువ చార్జ్ చేస్తారు అని అనుకోవద్దు. మీరు ఇది చేసుకుంటే మీకు బయట హాస్పిటల్ కంటే ఇక్కడ తక్కువనే ఉంటుంది. అండ్ వచ్చి దానికి తగినట్టు ఫలితం నేను తెలుగు నేర్చుకుంటున్నాను శిల్ప. ఫలితం కూడా మీకు దొరుకుతుంది. దీనికి వచ్చి రిచ్ పీపుల్ అనే కాదు, మీరు మిడిల్ క్లాస్ ఉన్న వాళ్ళు సరే, ఎదుగునే మీకు తగినట్టే చేస్తారు వాళ్ళు. కానీ 100% వచ్చి నేను షూర్గా చెప్తాను, ఇక్కడికి వస్తే మీరు 100% రిజల్ట్ తోటి వెళ్తారు, హ్యాపీగా వెళ్తారు మీరు. ఇంకొకటి శిల్ప, ఇప్పుడు నేను దగ్గర 60కి వస్తున్నాను కదా, ఇది వచ్చి నా ఏజ్కి మాత్రమా, లేకపోతే లైక్ టీనేజ్ గర్ల్స్ అట్లాంటి వాళ్ళు కూడా చేసుకోవచ్చు. ఏంటంటే మామూలుగా మనం తీసుకునే ట్రీట్మెంట్స్ కూడా
mid-30s ఆ టైం నుంచి స్టార్ట్ చేస్తాం అనమాట. సో mid-30s ఏంటంటే కొంచెం ఏజింగ్ సైన్స్ అవి వస్తాయి కాబట్టి అక్కడ నుంచి మనం కేర్ తీసుకుంటా ఉంటే ఇన్ని ప్రొసీజర్స్కి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. సో అప్పటి నుంచి కేర్ తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఈ ఫ్రెక్కల్స్ కానీ లేకపోతే ఫ్రెక్కల్స్ అంటే చిన్న చిన్న మన ఎండలోకి వెళ్ళినప్పుడు స్పాట్స్ ఇంకా ఎక్కువ డార్క్ గా కనిపిస్తాయి అవి, తర్వాత ఈ మంగు మచ్చలు, ఇట్లాంటి వాటికి ట్రీట్మెంట్స్ జనరల్ గా మనం ఇస్తా ఉంటాం. సో వీటిలో ఏంటంటే లేజర్స్ కి ఒకటి వెళ్ళొచ్చు, పీల్స్ మీకు ఆల్రెడీ లేజర్స్ పీల్స్ అవి చేశాను కదా. సో కొంతమందికి ఏంటంటే ఇప్పుడు ఏజింగ్ అయ్యే కొద్దీ మనకి అందులో ఇవి ఉంటాయి కదా, కొల్లాజన్ అంటారు, అదేంటంటే స్కిన్ యొక్క టైట్నెస్ ని మెయింటైన్ చేస్తుంది అనమాట. సో ఆ టైట్నెస్ రావడానికి కూడా మన ఇంజెక్షన్స్, ఫిల్లర్స్ అంటారు. సో దానివల్ల ఏంటంటే ఈ కొంచెం జనరల్గా మనకి టీనేజ్లోని లేకపోతే యంగ్ ఏజ్లోని ఇన్వర్టెడ్ ట్రయాంగిల్ లాగా ఉంటుంది ఫేస్. తర్వాత ఏమవుతుందంటే ఆ ట్రయాంగిల్ లాగా వచ్చేస్తుంది అనమాట. అంటే ఈ జౌల్స్ పెరగడం, ఈ ఏరియా అంతా కొంచెం సన్నగా అయిపోవడం, ఇవన్నీ ఫీచర్స్ కనిపిస్తూ ఉంటాయి. సో అది కనిపించకుండా మనం ఫిల్లర్స్ అనేవి ఇచ్చుకుంటా ఉంటాం అనమాట. సో అది ఇవ్వడం వల్ల కూడా స్కిన్ యూత్ఫుల్గా కనిపించడం. మీరు ఇంజెక్షన్ అంటే నాకు కూడా అట్లాగే ఇంజెక్షన్ అంటే ఇది వేస్తారు అది వేస్తారు ఏం లేదు, జస్ట్ ఇది పెట్టుకుంటే ఊరికి అయిపోతుంది భయం. నేను ఫస్ట్ దేవుడిని ముక్కుని వచ్చాను, అయ్యో నా ఫేస్ ఎట్లా అయిపోతుందో అది తిరిగి వచ్చాను. అట్లాగే లైట్గా ఊరికి ఒక చీమలు కరిస్తే కూడా అంత కూడా లేదు. నేను భయపడి అంటే మీరు సడన్ గా అయిపోయింది అంటారు, ఏది అయిపోయింది అంటే చేసేయడం అయిపోయింది అంటున్నారు. అంత ఫాస్ట్ గా అయిపోయింది, భయపడడానికి ఏం లేదు. తర్వాత హెయిర్ ట్రీట్మెంట్ కూడా ఇస్తారా మీరు? నాకు కూడా హెయిర్ బాగా ఫాలో అవుతుంది. సో ఇప్పుడు హెయిర్ ట్రాన్స్ప్లాంట్స్ కొంతమంది ఏంటంటే రెగ్యులర్ గా ఇప్పుడు పొల్యూషన్ అనేది కంటిన్యూస్ గా ఉంటుంది కాబట్టి ఎక్కువ మంది హెయిర్ ఫాల్ తో కంప్లైంట్. సో స్ట్రెస్ ఒకటి, సో వర్కింగ్ కండిషన్స్ కానీ, సో లేకపోతే ఏమైనా డిసీజ్ వచ్చి తగ్గినప్పుడు వాళ్ళలో కూడా కొంచెం హెయిర్ ఫాల్ అనేది చాలా ఎక్కువ కనిపిస్తుంది అన్నమాట. సో వాళ్ళకి ఏంటంటే మెడికేషన్ తో పాటు ట్రీట్మెంట్స్ కూడా ఇస్తాం, లైక్ పిఆర్పి ఇంజెక్షన్స్. మీకు ఫేస్ మీద పిఆర్పి చేశాను కదా, సో అట్లానే ఆ పిఆర్పి హెయిర్ కూడా ఇస్తూ ఉంటాం అనమాట. సో దానివల్ల ఏంటంటే వాళ్ళకి హెయిర్ రీగ్రోత్, ఉన్న హెయిరే కొంచెం డెన్స్గా అంటే థిక్నెస్ పెరుగుతుంది అనమాట హెయిర్లో. సో ఇలాంటివి, తర్వాత గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేట్స్ అని ఉంటాయి, అవి ఇంజెక్ట్ చేస్తాం. ఇవే కాకుండా మీసోథెరపీస్. కొంతమందికి ఏంటంటే అసలు ఫాలికలే ఉండదు, ఇప్పుడు బట్టతలు వచ్చే వాళ్ళకి ఫాలికల్స్ కూడా ఉండవు కదా, హెయిర్స్ అసలు ఏముండవు. సో వాళ్ళల్లో ఏంటంటే ట్రాన్స్ప్లాంట్ చేసి ఆ తర్వాత జిఎఫ్సి అండ్ ఇవి ఇస్తూ ఉంటాం. వాళ్ళు కూడా ట్రాన్స్ప్లాంట్స్ కూడా చేస్తాను నేను. అంటే బోత్ ఆడవాళ్ళు కానీ మగవాళ్ళకి ఇద్దరికి. అయితే నేను నాది పోతే కూడా స్టిల్ నేను యాక్టింగ్ వచ్చి యాక్టింగ్ వచ్చిన తర్వాత కూడా ఏదైనా ఉంటే ఎక్కడ చేసుకొని వెళ్ళిపోవచ్చు. అసలు మీకు పోయేంత వరకు తీసుకురాను కదా, ముందే ఇచ్చేస్తారు. అందుకే ముందే కనుక్కుంటున్నాను ఇది కూడా చేస్తారని. ఇది చేస్తాను. అట్ ద సేమ్ టైం హెయిర్ రిడక్షన్లో, వెయిట్ రిడక్షన్, వీటిల్లో కూడా వీళ్ళు హెల్ప్ విత్ ద డైట్. తర్వాత మనకి హైఫూస్ ఉంటాయి. హైఫూలో ఏంటంటే టమ్మీ టక్కింగ్, లేకపోతే కొంచెం కొన్ని ఏరియాస్లోని స్పెసిఫిక్ ఏరియాస్ ఉంటాయి కదా, మనం జిమ్ చేసినా ఇవి చేసినా అవి తగ్గవు. డబల్ చిన్ కానీ, లేకపోతే ఇవి కానీ లవ్ హ్యాండిల్స్ కానీ, అబ్డామిన్ కానీ, సో ఇలాంటివి ఉన్నాయి. వాటిల్లో కూడా మనం ట్రీట్మెంట్స్ ఇస్తాం అనమాట, హైపోథెరపీస్ కానీ, లేకపోతే అక్కడ కూడా లోకలైజ్డ్ ఇంజెక్షన్స్ కూడా ఉంటాయి, లైకోలైసిక్స్. అన్ని మనం చెక్ చేసుకొని ఇస్తాం కదా. సో మీకు ఇంజెక్షన్స్ ఇచ్చే ముందు అన్ని టెస్ట్ డోస్ ఇచ్చేసి అట్లా చేసేవాళ్ళం. సో ఒక్కొక్క పేషెంట్ ఒక్కొక్కలా ఉంటారు కాబట్టి వి డోంట్ టేక్ దట్ రిస్క్. సో ఫస్ట్ అయితే కొంచెం ఏమంటారు, టెస్ట్ డోస్ ఇచ్చిన తర్వాతే మనం ఏదైనా ప్రొసీజర్కి వెళ్తుండా. ఇప్పుడు ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాం కదా, సో దాని తర్వాత వచ్చి మెడిసిన్స్ వాడాలి. సో ఒక్కొక్క మెడిసిన్స్ ఒక దగ్గర, ఇప్పుడు పెద్ద పెద్ద హాస్పిటల్ వెళ్తే కూడా ఇప్పుడు మనం దేనికైనా వెళ్తున్నాం, అక్కడ డాక్టర్ రాసి ఇచ్చిన మందు ఇవి ఉండదు, దానికోసం ఎన్నిసార్లు తిరిగాను అట్లా. ఇప్పుడు మన దగ్గర వచ్చి ఇట్లా ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత మన దగ్గరే అన్ని మెడిసిన్స్, అన్ని మెడికేషన్స్ ఇక్కడే ఉంటాయి. ఇందులో నేను మెడిసిన్స్ ఏంటంటే మెయిన్గా ఐ ట్రై ఆన్ మై కిత్ అండ్ కిన్. సో కొన్ని నేను సెల్ఫ్గా ట్రై చేస్తాను, కొన్ని మా ఫ్రెండ్స్కి ఇస్తాను, కొన్ని మా సిస్టర్స్కి ఇస్తాను. సో ఐ ట్రై ఆన్ దెమ్ అండ్ దెన్ ఓన్లీ ఐ పుట్ దోస్ ఇన్ మై ఫార్మసీ. సో మోస్ట్ ఆఫ్ ద మెడికేషన్ నాకు ఇక్కడ దొరికేస్తుంది, కానీ ఇంకా వేరేది చెప్తుంది, చాలా ఉందని చెప్తున్నారు కదా. ఇప్పుడు హెయిర్ ట్రీట్మెంట్ ఉంది, ఇప్పుడు స్టమక్, ఇప్పుడు నాకు కొత్తగా ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత దీని ముందు నాకు తెలియదు. సో అవన్నీ కూడా మెడిసిన్స్ మనం ఇక్కడే తీసుకోవచ్చు. మళ్ళీ ఇప్పుడు ఊరు నుంచి వచ్చిన వాళ్ళు ఎట్లా తీసుకుంటారు?
ఊరు నుంచి వాళ్ళు కూడా ఇక్కడే తీసుకుంటారు. ఇఫ్ అట్ ఆల్ వాళ్ళు ఫాలో అప్ వచ్చి ఇక్కడ మెడికేషన్ తీసుకెళ్తా అంటే తీసుకెళ్తారు, లేదంటే వీఆర్ గివింగ్ కొరియర్ సర్వీస్ ఉంది కదా, పంపించేస్తారు. ఓకే, ఇట్లా కూడా. సో ఇక్కడికి వస్తే మొత్తం బయటికి వెళ్ళాల్సింది లేదు, అన్ని ట్రీట్మెంట్ ఇక్కడ చేసుకుని. సో మెయిన్ గా ఏంటంటే ఇక్కడ వచ్చే వాళ్ళలోని పీసీఓడితో జనరల్ గా మనకి ప్రెజెంట్ అవుతారు. కొంతమందికి వారికోజ్ వెయిన్స్ వల్ల వచ్చే స్టేసిస్ ఎగ్జిమా వాటితో ప్రెజెంట్ అవుతా ఉంటారు. సో వీళ్ళకి ఏంటంటే వన్ స్టాప్ సొల్యూషన్ లాగా ఉంటుంది అనమాట. అందుకని జనరల్ గా మీరు క్లినిక్స్ చూస్తా ఉంటే అవి సెపరేట్ గా ఉంటాయి, హాస్పిటల్లో ఏమి అటాచ్ అయ్యి ఉండవు అనమాట. సో నేనేమనుకున్నా అంటే ఒక పేషెంట్ వచ్చినప్పుడు వాళ్ళకి ఫుల్ ఫ్లెజ్డ్ గా కేర్ అనేది ఇవ్వాలి. సో అందుకనే నాకు ఇన్ హౌస్ గైనకాలజిస్ట్ కావాలి, వాస్కులర్ సర్జన్ కావాలి. ఎందుకంటే నాకు వచ్చే కంప్లైంట్స్ ఎక్కువ అవే వస్తాయి, హిర్సుటిజం అంటే అన్వాంటెడ్ హెయిర్స్. సో వాళ్ళు ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది కాబట్టి అది కరెక్ట్ చేయడానికి నాకు ఒక గైనకాలజిస్ట్. అండ్ స్టేసిస్ ఎగ్జిమా ఉండే వాళ్ళలోని వారికోజ్ వెయిన్స్ ఇంటర్నల్ కాజ్ కాబట్టి ఆ కాజ్ కరెక్ట్ చేసుకోవడానికి నాకు ఒక వాస్కులర్ సర్జన్. సో వీళ్ళందరూ నాకు ఇన్ హౌస్ ఉంటారు కాబట్టి whenever a patient comes they go completely treated అన్నమాట. అదే ఇక్కడికి వచ్చేస్తే ఏదైనా సరే టాప్ టు బాటమ్ బోన్స్ గిన్స్ అన్ని నరాల గిరాలు మొత్తం అన్నిటికి ట్రీట్మెంట్ వచ్చి ఇక్కడ నుంచి చక్కగా వెళ్ళిపోవచ్చు. ఎంత ఇదిగా అందుకనే నా పేషెంట్స్ అందరూ కొంచెం హ్యాపీ ఫీల్ అవుతా ఉంటారు, లైక్ సరే వచ్చేస్తాం కదా. మరి నేను అక్కడ జూబ్లీ హిల్స్ నుంచి ఇక్కడ వస్తున్నాను కదా, నేను 45 minutes ఒక ట్రాఫిక్ ఉంటే 1 hour అక్కడ నుంచి వస్తున్నాను కదా. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ వెరీ హ్యాపీ పేషెంట్స్ అనమాట. సో వచ్చిన తర్వాత సరే ఫుల్ ఫ్లెజ్డ్ గా ఇక్కడ ట్రీట్మెంట్ అయిపోయింది, సో వీ కెన్ గో హోమ్ హ్యాపీలీ అన్నట్టు. లేకపోతే అగైన్ ఇక్కడ మీరు ఇంకో గైనకాలజిస్ట్ కి చూపించుకోండి అంటే సరే గైనకాలజిస్ట్ అంటే మళ్ళీ ఇందులో ఎవరిని సర్చ్ చేయాలి, ఎవరి దగ్గరికి వెళ్ళాలి. సో ఈ డైలమా ఏమీ లేకుండా ఇక్కడ వచ్చేస్తే మొత్తం అన్ని కంప్లీట్ గా మొత్తం మంచి మనిషిగా ఇట్లా వెళ్ళి బయటికి వెళ్ళొచ్చు. ఓకే, థ్యాంక్ యూ శిల్ప. ఇంకా మీరు అయ్యో నేను ఇక్కడ వచ్చి మీ పేషెంట్ కదా, నేను మిసెస్ శ్రీహరిగా రాలేదు, మీ పేషెంట్గా వచ్చాను. డెఫినెట్లీ మీరు కూడా మంచిగా కోఆపరేట్ చేసుకొని యువర్ ఇనిషియల్ గా కొంచెం భయపడ్డారు, బట్ స్టిల్ యువర్ వెరీ కోఆపరేటివ్. ఇప్పుడు మధ్యలో చెప్పిన ఇంజెక్షన్ అనగానే మొత్తం గుచ్చుతారా ఏంద్రా అని అనుకున్నాను. వచ్చి ఒక ఎగ్గి పెట్టుకొని అది చేశారు, అంతే కదా. భయపడ్డట్టు ఏం లేదు. ఫస్ట్ టైం వచ్చినప్పుడు కొంచెం అంటే నేను మామూలుగానే ఇంజెక్షన్ వేసుకోవడానికే ఏడుస్తాను. ఒక ఇంజెక్షన్ వేయడానికి పిఆర్పి తీయడం కూడా మాకు డిఫికల్ట్ అవుతుండే, బట్ స్టిల్ we could manage. ఇది మన శిల్ప మన సంజీవ్ అనేటప్పటికి ఒక ఇదే కదా, నాకడే కదా నేను చూస్తున్నాను కదా కింద అందరూ హ్యాపీగానే